లాస్ట్ వీడియోలో లెంగ్త్ వల్ల ఈ వీడియోని పార్ట్ 2 కింద చేయడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు హర్ష వ్లాగ్స్. కేస్ 6 బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ డేట్ 20th January 1976. లొకేషన్ లెబనాన్లోని బీరెట్. 1976లో లెబనీస్ సివిల్ వార్ పీక్లో ఉంది. ఎంటైర్ సిటీ ఆఫ్ బీరెట్లో గందరగోళమైన పరిస్థితి. గన్ ఫైర్, మిలిటరీ లూటింగ్, పొలిటికల్ గ్యాంగ్స్ రూల్ చేస్తున్న టైం అది. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఒక 8 మంది ఆర్మ్డ్ గ్యాంగ్ ప్లాన్ చేసిన బోల్డెస్ట్ బ్యాంక్ లూటింగ్ ఇది. బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ మిడిల్ ఈస్ట్, వన్ ఆఫ్ లెబనాన్స్ మోస్ట్ సెక్యూర్ ఫారెన్ బ్యాంక్ ఇది. బ్యాంక్ కి పక్కన ఉండే క్యాథలిక్ చర్చ్ బిల్డింగ్ లో గ్యాంగ్ సెటప్ అయ్యారు. చర్చ్ వాల్ ని ఎక్స్ప్లోజివ్స్ తో బ్లాస్ట్ చేసి బ్యాంక్ వాల్ట్ కి డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నారు. బ్యాంకు లోపల 800 పైగా డిపాజిట్ బాక్సెస్ దొంగతనం చేయడం జరిగింది. ఒక్కో బాక్స్ లో గోల్డ్ బార్స్, క్యాష్, ఫారెన్ కరెన్సీ, జ్యువెలరీ, రేర్ డాక్యుమెంట్స్, టోటల్ వాల్యూ ఆ టైంలో 22 మిలియన్ యూరోస్ ఉండింది. రాబరీ తర్వాత బేరెట్ లో కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఫార్మల్ వేలో ప్రొసీడ్ అవ్వలేదు. పోలీస్, ఆర్మీకి ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. సివిలియన్ సేఫ్టీ, పొలిటికల్ థ్రెట్స్ లాంటివి. అరెస్టులు లేవు అండ్ అలాగే రికవరీ కూడా కాలేదు. వాల్ట్ ఏరియాలో DNA ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం కూడా పాసిబుల్ అవ్వలేదు ఆ టైంలో. లూట్ చేసిన గోల్డ్ అండ్ వాల్యుబుల్స్ బ్లాక్ మార్కెట్లో మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్కి స్మగుల్ చేశారని చెబుతారు. ఇది రాబరీ కాదు, ఇది వార్ టైంలో జరిగిన ప్లాన్డ్ లూట్, మిలిటరీ లెవెల్ ఆపరేషన్ లాగే పొలిటికల్ కనెక్షన్స్తో జరిగింది. కేస్ 7 ఇసబెల్లా స్టీవార్ట్ గార్డినర్ మ్యూజియం. డేట్ 18th March 1990. లొకేషన్ బోస్టన్, USA. 1990లో బోస్టన్లో ఇసబెల్లా స్టీవార్ట్ గార్డినర్ మ్యూజియంలో చాలా రేర్ ఆర్ట్ వర్క్స్ ఉంటాయి. దొంగలు 2 పోలీస్ ఆఫీసర్స్ డ్రెస్లో వచ్చారు. గార్డ్కి ఫేక్ బ్యాట్ చూపించి నమ్మించి గార్డ్కి హ్యాండ్ కఫ్ చేశారు. మ్యూజియంలో 13 పెయింటింగ్స్ ఇన్క్లూడింగ్ వర్క్స్ బై రేంబార్ట్ అండ్ వీర్ మిర్. FBI ఇప్పటికీ కేసు ఓపెన్గానే పెట్టుకుంది. దొంగల్ని అరెస్ట్ చేయలేకపోయారు. ఈ ఆర్ట్ వర్క్ యొక్క వర్త్ ఎంత ఉంటుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ $500 మిలియన్. వీటిని దొంగిలించడం జరిగింది. ఈ దొంగలిద్దరి మీద $10 మిలియన్ ఆఫర్ చేశారు. మ్యూజియం డైరెక్టర్ స్టిల్ ఆప్టిమిస్టిక్ ఆర్ట్ వర్క్స్ రికవరీ అవుతాయని నమ్మకం పెట్టుకున్నారు. ఆర్ట్ వర్క్ గురించి మీకు తెలిసిన బెస్ట్ పెయింటింగ్ ఏంటి, దాని వర్త్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కేస్ 8 నార్థన్ బ్యాంక్ రాబరీ. డేట్ December 20, 2004. లొకేషన్ బెల్ఫాస్ట్, నార్థన్ ఐర్లాండ్. ఈ కేసులో దొంగల ముఠ బ్యాంకు యొక్క అఫీషియల్స్ ఫ్యామిలీని బంధించింది. క్యాష్ని ఉంచే వాల్ట్ గురించి డీటెయిల్స్ గ్యాదర్ చేశారు. సుమారుగా 26.5 మిలియన్ యూరోస్ని బ్యాంక్ వాల్ట్ నుంచి ఎంటీ అయ్యే వరకు వదలలేదు. బ్యాంకు నుంచి క్యాష్ని బంగ్లింగ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. లూట్ విషయం ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు చాలా కాలం ఎనలైజ్ చేసినా కూడా రాబరీకి డైరెక్ట్గా ఎవరికి ప్రూఫ్స్ దొరకలేదు. టెడ్ కన్నింగమ్ మీద మనీ లాండరింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కానీ ఆయన తనని బలుపశువు చేశారు అని క్లెయిమ్ చేసుకున్నాడు. కేసు ఇప్పటికీ అన్సాల్వ్డ్గానే ఉంది. కేస్ 9 లుఫ్తానా ఈస్ట్. డేట్ 11th December 1978. లొకేషన్ JFK ఎయిర్పోర్ట్, న్యూయార్క్ సిటీ. ఒక గ్రూప్గా వచ్చిన ముఠ ఎయిర్పోర్ట్లోని వర్కర్స్ని కాంటాక్ట్లో పెట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ వాల్ట్ని టార్గెట్ చేశారు. ఆ వాల్ట్లో క్యాష్, జ్యువెలరీతో పాటు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండేవి. ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ స్టాఫ్తో టోటల్ డీటెయిల్స్ తెలుసుకున్నారు. సెక్యూరిటీ రొటీన్స్, గార్డ్ షిఫ్ట్స్, వాల్ట్ యాక్సెస్ లొకేషన్స్ అన్నీ బాగా తెలుసుకొని పర్ఫెక్ట్ టైమింగ్తో ఎంటర్ అయ్యారు. పోలీస్ అండ్ FBI ఇన్వెస్టిగేషన్లో సమ్ గ్యాంగ్ మెంబర్స్ ఇన్ఫార్మర్స్గా చేంజ్ అయ్యారు. వీళ్ళ దగ్గర నుంచి $5 మిలియన్ రికవరీ చేశారు. బట్ అయితే వీళ్ళ గ్యాంగ్ యొక్క లీడర్ ఎవరైతే ఈ రాబరీకి స్కెచ్ వేశాడో జిమ్మీ, తనని మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. కేస్ 10 సెక్యూరిటాస్ డిపార్ట్ రాబరీ. డేట్ 22nd February 2006. లొకేషన్ టాన్ బ్రిడ్జ్, కెంట్, యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ కూడా రాబరీ గ్యాంగ్ బ్యాంక్ మేనేజర్ని బందీగా చేసుకున్నారు. మేనేజర్ని ప్రెషర్ చేసి వాల్ట్ గేట్ని ఓపెన్ చేసే వరకు వదలలేదు. వాల్ట్లో 53 మిలియన్ క్యాష్ని సేఫ్గా ఉన్నప్పటికీ మనీ బ్యాగ్స్ని ట్రక్లో వేసి చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి వెళ్ళిపోయారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాల్ట్ లోపల గన్మ్యాన్ బాడీ కూడా దొరికింది. పోలీస్ ఈవెన్చువల్లీ సెవరల్ గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ 25 మిలియన్ క్యాష్ ఇప్పటికీ రికవర్ కాలేదు. మనీ డిస్ట్రాయ్ చేశారా లేక మనీ లాండరింగ్ జరిగిందా అని అనుమానిస్తూ కేసుని అన్సాల్వ్డ్గా ఉంచారు.
ఈ 10 రాబరీస్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. పైన చెప్పిన రాబరీస్లో మనకేం చెప్తున్నాయంటే నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేసినా ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఖచ్చితంగా శిక్ష పడక మానదు. చిన్న అనువంతైన ఆవగింజ కూడా మిమ్మల్ని పట్టించగలదు. ఎవరు ఈ చోరకల్ని ఎంచుకోకుండా మిగిలిన 63 కళల్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని లైఫ్లో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుసుగా హర్ష వ్లాగ్స్.